భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు దేశ పౌరుల రక్షణపై ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. రేపటి మాక్ డ్రిల్ పై కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడనున్నారు. కేంద్ర హోంశాఖ అధికారులు దేశ భద్రత, వైమానిక దాడులను ఎదుర్కోవడం వంటి అంశాలపై చర్చించింది. రేపటి మాక్ డ్రిల్ పై రాష్ట్రాలకు ఆదేశాలిస్తూ ఏ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలో సూచించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తించిన సివిల్ డిఫెన్స్ జిల్లాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా 3 వర్గాలుగా విభజించింది. కేటగిరీ 1, 2, 3గా విభజించింది. రేపు దేశవ్యాప్తంగా 259 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. రేపు జరగబోయే మాక్ డ్రిల్ కు సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎస్లు, పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ రివ్యూ నిర్వహించింది. దేశ భద్రత, వైమానిక దాడులు ఎదుర్కోవడం వంటి అంశాలపై చర్చించింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, 1968లో రూపొందించినటువంటి సివిల్ డిఫెన్స్ రూల్స్, నిబంధనలు ఏ రకంగా ఉండాలని చెప్పి వాటిని అప్పుడు రూపొందించడం జరిగింది. వాటి ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాలను ఏ రకంగా సివిల్ డిఫెన్స్ జిల్లాలుగా విభజించడం జరిగింది. దాన్ని కేటగిరీలుగా చేశారు. అదేవిధంగా సున్నితమైనటువంటి ప్రాంతాలను, అదేవిధంగా జిల్లాలను కేటగిరీ 1లో చేర్చారు. కేటగిరీ 2లో దాదాపు ఎక్కువ జిల్లాలు బాగున్నాయి. 201 జిల్లాలు కేటగిరీ 2లో ఉన్నాయి. మిగిలిన కేటగిరీ 3 జిల్లాల్లో 45 జిల్లాలు ఉన్నాయి. ప్రధానంగా కేటగిరీ 1లో కానీ 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలు కూడా చాలా సున్నితమైనటువంటి ప్రాంతాలు. ప్రధానమంత్రి, అదేవిధంగా త్రివిధ దళాధిపతులు, అనేటువంటి రక్షణ చెందినటువంటి వ్యవస్థలు, సంస్థలు ఢిల్లీలో ఉన్నాయి. కాబట్టి ఢిల్లీ లాంటి ప్రదేశాలను కేటగిరీ 1లోకి చేర్చారు. మిగిలిన సాధారణంగా ఇతరత్ర మధ్యస్థంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందన్న జిల్లాలను కేటగిరీ 2గా చేర్చారు. అది దాదాపు 201 జిల్లాలు ఉన్నాయి. ఈ రకంగా మొత్తం దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్గా, జిల్లాలుగా 259ని గుర్తించి ఆ మేరకు ఆయా జిల్లాల్లో ఈ రకంగా మాక్ డ్రిల్స్ను, యుద్ధమే వచ్చినట్లయితే యుద్ధ పరిస్థితులను ఏ రకంగా ప్రజలు ఎదుర్కోవాలి, ఏమాత్రం కూడా ప్రాణహాని జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రధానంగా ఈ డ్రిల్ ఉంటుంది. ఇదంతా కూడా ఒక అరగంట పాటు ఉంటుంది. ఈ అరగంట పాటు 2 రోజుల క్రితం పంజాబ్ దగ్గర ఉన్నటువంటి ఫిరోజ్పూర్లో కంటోన్మెంట్ ఏరియాలో జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏమాత్రం కూడా కనీసం రాత్రి వేళల్లో అరగంట పాటు జరిగింది. 9 గంటల నుంచి 9:30 గంటల వరకు రాత్రి వేళల్లో కనీసం దీపం లాంటిది కూడా అక్కడ కనపడకుండా చిమ్మ చీకట్లుగా ఉండాలన్న అంశాన్ని కూడా గుర్తించి ఇన్వర్టర్స్ను, అదేవిధంగా ఇతరత్ర టార్చ్ లైట్స్ లాంటివి కూడా ఏమాత్రం కూడా ఉపయోగించరాదని చెప్పి కూడా అక్కడ సూచనలు చేయడం జరిగింది. ఆ రకంగా మాక్ డ్రిల్స్ ఈ 259 జిల్లాల్లో కూడా ఏ రకంగా ఉంటాయంటే కనీసం మొబైల్ పనిచేయదు, అదేవిధంగా ఇంటర్నెట్ సిగ్నల్స్ పనిచేయదు, అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అరగంటలోనే ప్రజలను తరలించే కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఆ ప్రజలను తరలించే కార్యక్రమాల్లో భాగంగా వారి వద్ద అత్యవసరమైనటువంటి మెడిసిన్స్, అదేవిధంగా తాగే నీరు లాంటి అంశాలను దగ్గర పెట్టుకోవటం, ఇతరత్ర ముఖ్యమైనటువంటి వస్తువులను వారి దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు, అంటే లౌడ్ స్పీకర్స్ ద్వారా ప్రకటనలు చేయటం, ఇలాంటివన్నీ కూడా అక్కడ జరుగుతాయి. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో 259 జిల్లాల్లో కూడా ఒకేసారి ఇవన్నీ కూడా ఒక యుద్ధ వాతావరణం తలపించే రీతిలో అక్కడ ఆ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. వీటిని యుద్ధం కనుక వచ్చినట్లయితే ప్రజలు ఏ రకంగా ఎదుర్కోవాలని చెప్పి వాస్తవంగా ప్రాక్టికల్గా తెలుసుకునేందుకు ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా 1971 తర్వాత దేశంలో ఇలాంటి పెద్ద ఎత్తున మాక్ డ్రిల్స్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఆ రకంగా చూస్తున్నట్లయితే దేశంలో ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించే రీతిలో సన్నాహకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా హోంశాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద మోహన్ అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ప్రధాన కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఏ రకంగా సూచనలు తీసుకోవాలి, ఏ రకంగా ఉండాలి, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే 259 జిల్లాలో ఇలాంటి మాక్ డ్రిల్స్ జరుగుతాయో ఆ జిల్లాల్లో అక్కడ పారామిలిటరీ దళాలు కూడా అక్కడ ఉంటాయి. అవంతా కూడా మోహరింపట చేయడం జరుగుతుంది. వారందరూ కూడా వచ్చి ప్రజలకు సూచనలు చేయడం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం లాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇదంతా కూడా ఒక అరగంట పాటు పూర్తిగా ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా సిద్ధం కావాలి. అదేవిధంగా అన్ని రకాలుగా వీటి సన్నాహాలు చేసుకునే భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా రాష్ట్రాలకు కూడా సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి జిల్లాలు, ఒకటి విశాఖపట్నం, అదేవిధంగా తెలంగాణ సంబంధించి హైదరాబాద్, ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు, రక్షణ రంగానికి చెందినటువంటి సంబంధించినట్టు చూసినట్లయితే విశాఖపట్నం నౌకాశ్రయం ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో
దాదాపు రక్షణ రంగం చెందినటువంటి వ్యవస్థలు సంస్థలు పెద్ద ఎత్తున్నాయి. కాబట్టి అక్కడ ఆయుధాలు తయారీ లాంటి అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని సురక్షితంగా చూసుకోవాల్సిన అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆ మేరకు కేటగిరీ 2లో విశాఖపట్నాన్ని అదేవిధంగా హైదరాబాద్ను చేర్చడం జరిగింది. ఈ రకంగా తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఈ జిల్లాను సివిల్ డిఫెన్స్ జిల్లాలుగా కేటగిరీలుగా గుర్తించి ఆ మేరకు వారి ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి ప్రధాన కార్యదర్శులకు తగు సూచనలు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. అంటే రేపు అందరూ కూడా ప్రజలంతా కూడా సన్నద్ధం కావాలి. దీనికి మాక్ డ్రిల్స్ కన్న అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు సూచించడం జరిగింది.